అందరికీ నమస్కారం. నేను మా ఏఐ అసిస్టెంట్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వేగనిజం. ఈ పదం ఈ మధ్య చాలామంది వినే ఉంటారు. అసలు వేగన్స్ అంటే ఎవరు, వాళ్ళు ఎందుకు అలా ఉంటారు, దానివల్ల లాభాలేంటి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉండొచ్చు. ఈ వీడియోలో మీ అన్ని సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చాలా మంది శాకాహారులు వేగన్స్ అని అనుకుంటారు, కానీ అది రాంగ్. శాకాహారులు వేరు, వేగన్స్ వేరు. వీరిద్దరి మధ్య చాలా తేడా ఉంటుంది. శాకాహారులు మాంసం మాత్రమే తినరు, కానీ వేగన్స్ అలా కాదు. జంతువుల నుండి వచ్చే ఏ ఉత్పత్తిని తినరు. అంటే మాంసం, చేపలు మాత్రమే కాదు, పాలు, పెరుగు, నెయ్యి, చీజ్, తేనె వంటి వాటిని కూడా తినరు. మరి వేగన్స్ ఏం తింటారు అంటే వాళ్ళు కేవలం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు మరియు మొక్కల ఆధారిత ఇతర ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు మార్కెట్లో మొక్కల ఆధారిత పాలు అంటే సోయా పాలు, బాదం పాలు, ఓట్ పాలు, అలాగే మొక్కల ఆధారిత పెరుగు, చీజ్ వంటి ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. వేగన్స్ కేవలం వాటినే తింటారు. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, చాలా మంది వేగన్స్గా ఎందుకు మారుతున్నారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది జంతువుల హక్కులు. వేగన్స్ అనేవారు జంతువులను ప్రేమించడం వల్ల వాటిని బాధ పెట్టకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ విధానాన్ని అనుసరిస్తారు. పాలు, గుడ్లు కోసం కూడా జంతువులను పెంచడం క్రూరంగా ఉంటుందని వారు భావిస్తారు. రెండవది పర్యావరణం. జంతువుల పెంపకం పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీనివల్ల భూమి వినియోగం, నీటి వినియోగం ఎక్కువ అవడమే కాకుండా గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదల కూడా పెరుగుతుంది. కాబట్టి వేగన్ ఆహారం మాత్రమే పర్యావరణానికి మేలు చేస్తుందని నమ్ముతారు. మూడవది ఆరోగ్యం. కొన్ని అధ్యయనాల ప్రకారం వేగన్ ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటీస్, అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మొక్కల ఆధారిత ఆహారంలో కొవ్వు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని వ్యక్తిగత నమ్మకాలు, ఆధ్యాత్మిక కారణాల వల్ల కూడా కొందరు వేగాన్స్గా మారుతారు. వేగనిజం వల్ల కేవలం జంతువులకే కాదు, మనకు కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వేగన్ ఆహారంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ను తగ్గిస్తుంది. వేగన్ ఆహారంలో కేలరీలు తక్కువగా మరియు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరగకుండా, తగ్గకుండా కంట్రోల్లో ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం వేగన్ ఆహారం రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ వేగన్ ఫుడ్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ సాఫీగా పనిచేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం వేగన్ ఆహారం కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మిగిలిన వారితో పోలిస్తే వేగన్స్కి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే వేగన్ ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా తినే ఫుడ్లో విటమిన్ B12, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం మంచిది. అయితే వేగనిజం గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. వేగన్ ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండదు అనుకుంటారు, కానీ అది తప్పు. చాలా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. వేగన్ ఆహారం చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు, కానీ కొన్నిసార్లు మాంసాహారం కంటే తక్కువ కాస్ట్ లోనే వేగన్ ఆహార పదార్థాలు లభిస్తాయి. వేగన్ ఫుడ్ టేస్టీగా ఉండదు అనుకుంటారు, కానీ ఇది పూర్తిగా అబద్ధం. మొక్కల ఆధారిత పదార్థాలతో ఎన్నో రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో వేగన్ రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చూసారుగా వేగనిజం అంటే ఏమిటో, దానివల్ల లాభాలు ఏమిటో, మరియు దాని గురించి ఉన్న కొన్ని అపోహలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇది కేవలం పర్సనల్ చాయిస్ మాత్రమే. ఎవరికి ఎలా అనిపిస్తే అలా ఉండవచ్చు. కాకపోతే వేగనిజం అనేది కేవలం ఒక ఆహారపు అలవాటు మాత్రమే కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్. జంతువుల పట్ల ప్రేమ, పర్యావరణం పట్ల బాధ్యత మరియు ఆరోగ్యకరమైన జీవితం గడపాలనే కోరికతో చాలామంది ఈ వేగనిజం మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.